జైళ్ళు పాలైన వాళ్ళు ఎంత చూడలేదు. సల్మాన్ ఖాన్ లాంటి కూడా ఏమైంది, ఏదో ఆషామాషిగా సరదాగా కోసం వేట చేస్తే ఎన్ని తిప్పలు పడ్డాడు. సంజయ్ దత్ పరిస్థితి ఏంటి, ఎలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మందికి ఆరాధ్య దైవంగా చూసే యాక్టర్స్ వాళ్ళు. ఏమైంది, ఏం కాదు, అయిపోయింది. సరే మొత్తం ఇప్పుడు మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించు కాదు, వయసు అయిపోద్ది కదా. యంగ్ ఏజ్లో ఏదైనా జరగరాంది జరిగితే జీవితాంతం బాధపడాలి. ఇంకా ఒక ఏజ్ అయిపోయిన తర్వాత 60 వచ్చేసిందో 70 వచ్చేసింది, ఇంకేముంది, ఇంకో 10 సంవత్సరాలు జరుగుతారన్నా అయింది అనుకోండి, సరే నేను చచ్చిపోతే నా గురించి ఎవడనుకుంటాడులే అని అనుకోవచ్చు. కానీ అదంతా వాళ్ళ కుటుంబాన్ని శాపల్లో వెంటాడుతుందండి. మనం చేసిన తప్పులేమో మనతో ఆగవు. మనం ఏమైనా పరువు తక్కువ పని చేసినా, జరగరాంది మనకి జరిగినా అది మన కుటుంబం మీద ఖచ్చితంగా పడుతుంది, వాళ్ళ వారసత్వం మీద. ఎవరో మీ తాత లాగరా, మీ ముత్తాత లాగరా అని ఈ రోజుకి కూడా అంటుంటారే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫాదర్ని ఏమంటారు, ఈ రోజుకి మాట్లాడుతుంటారు.